ఫార్మస్యూటికల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో సీనియర్ మేనేజ్మెంట్ పాత్ర చాలా కీలకం, కానీ దీన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు. అసలు వాళ్ల బాధ్యతలేంటి? ఈరోజు విశ్లేషణలో మనం ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాలి. ముందుగా క్వాలిటీకి అసలైన ఓనర్ ఎవరో చూద్దాం. తర్వాత దానికి పునాది ఎలా వేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత వనరులు, రివ్యూ మీటింగ్స్ ప్రాముఖ్యత, ఒకవేళ లీడర్షిప్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, చివరగా అసలు ఈ క్వాలిటీ కల్చర్ని ఏది క్రియేట్ చేస్తుందో పరిశీలిద్దాం. ఓకే, ఒక బేసిక్ ప్రశ్నతో మొదలు పెడదాం. చాలామందికి తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫార్మా ఇండస్ట్రీలో క్వాలిటీ అనేది అసలు ఎవరి బాధ్యత? చాలామంది వెంటనే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంటారు కదా, కానీ అసలు విషయం అది కాదు. అది కేవలం ఒక డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు. ఇది అందరూ అనుకునే అతిపెద్ద అపోహ. ఈ అపోహను పక్కన పెడితేనే మనం అసలు విషయానికి పునాది వేయగలం. సరి, మనం మొదటి సెషన్లోకి వెళ్దాం. ఇక్కడే మనకు అసలు విషయం తెలుస్తుంది. క్వాలిటీకి నిజమైన ఓనర్ ఎవరు అనే విషయంలో రెగ్యులేటరీ బాడీస్కి చాలా క్లియర్ ఐడియా ఉంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యం. రెగ్యులేటరీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో సీనియర్ మేనేజ్మెంట్ టీం నేరుగా బాధ్యత వహించాలి. అంతేకాదు, వాళ్లు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇది ఒక రూల్. ఓకే, బాధ్యత వాళ్లదే అని తెలిసింది. మరి వాళ్లేం చేయాలి? దానికి పునాది ఎలా వెయ్యాలి? ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. దీన్ని ఒక క్వాలిటీ హౌస్ కట్టడంలా ఊహించుకోండి. దానికి ఫౌండేషన్ వేసే స్టెప్స్ ఇవే. చూడండి, లీడర్షిప్ పాత్ర 2 ప్రాథమిక దశలతో మొదలవుతుంది. ఒకటి, ఒక స్పష్టమైన క్వాలిటీ పాలసీని క్రియేట్ చేయడం. 2, కొలవగలిగే క్వాలిటీ లక్ష్యాలను సెట్ చేయడం. ఇవి 2 ఆ క్వాలిటీ హౌస్కి పునాదిరాళ్లు లాంటివి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కేవలం పేపర్ మీద రాసిపెట్టే డాక్యుమెంట్లు కాదు. ప్రతి ఒక్కరికి, అంటే కంపెనీలో ప్రతి లెవెల్లో ఉన్నవాళ్లకి ఈ పాలసీ అర్థం కావాలి, దాన్ని పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇవన్నీ పేషెంట్ సేఫ్టీకి, రూల్స్ పాటించటానికి నేరుగా లింక్ అయ్యుండాలి. అప్పుడే కంపెనీ కూడా లాంగ్ టర్మ్లో నిలబడుతుంది. ఇక లక్ష్యాల విషయానికొస్తే అవి ఖచ్చితంగా కొలవగలిగేలా ఒక డెడ్లైన్తో ఉండాలి. సరే, పునాది వేశారు, పాలసీలు, లక్ష్యాలు సెట్ చేశారు. మరి వాటిని అమలు చేయడానికేం కావాలి? ఇక్కడే లీడర్షిప్ యొక్క మరో కీలక బాధ్యత వస్తుంది. అదే రిసోర్సెస్, అంటే వనరులు. ఆ వనరులు అంటే ఏంటి? చూడండి, సరైన క్వాలిఫికేషన్స్ ఉన్న సిబ్బంది కావాలి, వాళ్ళను మేనేజ్ చేయడానికి మంచి స్ట్రక్చర్ ఉండాలి, సరైన ప్రొడక్షన్ ఫెసిలిటీస్, వ్యాలిడేట్ చేసిన ఎక్విప్మెంట్, ఇంకా పక్కా ప్లానింగ్తో కూడిన ట్రైనింగ్ సిస్టమ్స్. ఇవన్నీ సీనియర్ మేనేజ్మెంట్ అందించాల్సిన బాధ్యత. వీటిలో ఏది ఆప్షనల్ కాదు. ఈ కొటేషన్ చూడండి, ఇది చాలా పవర్ఫుల్. రెగ్యులేటరీ వాళ్ల వైఖరిని ఇది స్పష్టంగా చెప్తుంది. ఏదైనా క్వాలిటీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు మా దగ్గర సరైన వనరులు లేవు అనే సాకు అస్సలు పనిచేయదు. దాన్ని వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, పాలసీ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, అంతా సరిగ్గా నడుస్తోందో లేదో లీడర్షిప్ ఎలా తెలుసుకుంటుంది? దీనికోసం ఒక సెంట్రల్ మెకానిజం ఉంది. అదే మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్. మేనేజ్మెంట్ రివ్యూ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక కీలకమైన భాగం. మనం ఇంతకుముందు అనుకున్న క్వాలిటీ హౌస్ని లీడర్షిప్ రెగ్యులర్గా వచ్చి తనిఖీ చేసే ప్రక్రియ ఇది. సిస్టమ్ ఎలా పనిచేస్తోంది, దాని ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది అనేది ఇక్కడ క్షుణ్ణంగా సమీక్షిస్తారు. మరి ఈ మీటింగ్లో ఏం చర్చిస్తారు? ఇక్కడ కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. డీవియేషన్స్, అంటే ఏవైనా తేడాలొస్తే వాటిని ఎలా సరిదిద్దారు, క్యాపా. ఆడిట్లో ఏం తేలింది, కస్టమర్ కంప్లైంట్స్ ఏమొచ్చాయి, ప్రోడక్ట్ రీకాల్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇలాంటి కీలకమైన డేటా పాయింట్స్ అన్నీ ఎజెండాలో ఉండాలి. ఇక్కడ మరో పాయింట్ ఉంది. ఈ రివ్యూ మీటింగ్స్ అంటే కేవలం కూర్చుని మాట్లాడుకోవడానికి కాదు. ప్రతి మీటింగ్ తర్వాత స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలకి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్స్ ఉండాలి. చర్చలతోనే ఆగిపోకూడదు, ఫలితాలు రావాలి. ఇప్పటిదాకా అంతా బానే ఉంది, కానీ ఒకవేళ లీడర్షిప్ సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏమవుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం వ్యక్తుల తప్పులు కాదు, మొత్తం సిస్టమ్ ఫెయిలియర్స్ కిందకే వస్తాయి. ఈ స్లైడ్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో.
ఒకవైపు లీడర్షిప్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మళ్ళీ అవే తప్పులు, సరిగా పనిచెయ్యని కరెక్టివ్ యాక్షన్స్, ఇన్వెస్టిగేషన్స్లో ఆలస్యం, ఆడిట్ రిజల్ట్స్ వీక్గా ఉండటం, వీటిని రెగ్యులేటర్స్ సిస్టమ్ ఫెయిలియర్స్గానే చూస్తారు. మరోవైపు లీడర్షిప్ ఫుల్గా ఇన్వాల్వ్ అయితే బలమైన క్వాలిటీ సిస్టమ్, జవాబుదారీతనముండే కల్చర్, సమస్య రాకముందే దాన్ని పరిష్కరించే ఆలోచన, ఎప్పుడు రూల్స్ ఫాలో అవ్వడం. చూసారా ఎంత తేడా ఉందో? ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్కి వచ్చాం. ఇప్పటిదాకా మనం చర్చించిన లీడర్షిప్ చర్యలన్నిటి అంతిమ ఫలితమేంటి? అదే ఒక నిజమైన క్వాలిటీ కల్చర్ని సృష్టించడం. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక బలమైన క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎప్పుడూ కింది స్థాయి ఉద్యోగుల నుంచి కాదు, సీనియర్ మేనేజ్మెంట్ బృందంతోనే మొదలవుతుంది. ఈ కొటేషన్ మొత్తం సారాంశాన్ని చెప్తుంది. క్వాలిటీ కల్చర్ అనేది రాసిపెట్టిన పాలసీల వల్ల రాదు. అది సీనియర్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు, వాళ్లు దేనికి ప్రాధాన్యత ఇస్తారు, వాళ్లు చేసే పనుల ద్వారానే ఏర్పడుతుంది. అంటే వాళ్ల మాటలు కాదు, వాళ్ల చేతలే కల్చర్ని నిర్మిస్తాయి. సో ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మీ ఆర్గనైజేషన్లో క్వాలిటీ కల్చర్ అనేది నిజంగా ఎక్కడ మొదలవుతోంది? ఒక్కసారి ఆలోచించండి.